ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సొద్దపూస కబుర్లు చెప్పటంలో తనకు తానే సాటి మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రభుత్వం నుంచి పైసా కూడా వృధా ఖర్చు చేయమంటూ ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించిన ఆ మంత్రి 2024-25 ఆర్థిక సంవత్సరంలో తన క్యాంపు కార్యాలయం మెయింటెనెన్స్ కోసం భారీ స్థాయిలో నిధులను మంజూరు చేయించుకున్నారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ తన మాయ మాటలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన మంత్రి అయ్యాక హామీలను అటకెక్కించారు. అయితే ఇప్పుడు తన క్యాంప్ కార్యాలయంలో హౌస్ కీపింగ్, మ్యాన్ పవర్, భద్రతా సేవలు నిర్వహించినందుకు మెస్సార్స్ డస్ట్ ఎన్పెస్ట్ ఫెసిలిటీస్ సర్వీసెస్ కంపెనీకి ఏకంగా 50 లక్షలను విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరి మళ్లీ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే మంత్రి విజ్ఞప్తిపై ఆర్థిక శాఖ ఏకంగా 49.50 లక్షలను విడుదల చేస్తూ జీవోను విడుదల చేసింది. హౌస్ కీపింగ్, మ్యాన్ పవర్ సప్లైకే ఏకంగా సంవత్సరానికి 49.50 లక్షలు అవుతుందా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా టీడీపీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి. మంత్రి క్యాంప్ కార్యాలయం నిర్వహణ ప్రభుత్వం చేపడుతుంది. కానీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఇంత భారీ మొత్తంగా కాంట్రాక్ట్ ఇవ్వటం వెనుక మంత్రి హస్తం భారీగా ఉందని టీడీపీ శ్రేణులే భావిస్తున్నాయి. సాధారణంగా ఎక్కడైనా పనులు పిలవటానికి ముందు టెండర్లు పిలుస్తారు. కానీ ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పనులు చేశారని చెబుతూ ఇప్పుడు జీవో విడుదల చేయటం చర్చనీయాంశంగా మారింది. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయటం అత్యంత దారుణమని టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, అనుశ్రీ, జనవరి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్యాంపు కార్యాలయానికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో హౌస్ కీపింగ్, అదేవిధంగా భద్రత, ఇతర మ్యాన్ పవర్ కి సంబంధించి సంవత్సర కాలంలో దాదాపు 50,80,000 రూపాయలు శాంక్షన్ చేయాలంటూ ఆర్థిక శాఖకి నిమ్మల రామానాయుడు లేఖ రాశారు. ఆ శాఖ నుంచి అయితే ఆర్థిక శాఖ దాదాపు 49,50,000 రూపాయలని శాంక్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ధనాన్ని వృధాగా ఖర్చు చేయమంటూ నిమ్మల రామానాయుడు చెబుతున్నప్పటికీ ఇప్పుడు ఈ శాంక్షన్ దాదాపు 49,50,000 శాంక్షన్ మీద అయితే టీడీపీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. హౌస్ కీపింగ్ కి, అదేవిధంగా మ్యాన్ పవర్ కి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అంటూ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. దాంట్లో సెక్యూరిటీని కూడా ఇన్వాల్వ్ చేసిన పరిస్థితి. అయితే ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఆ క్యాంపు కార్యాలయానికి సంబంధించి సెక్యూరిటీ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుంది. అయితే ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించి లావాదేవీలు చాలా జరిగాయి. అయితే జనరల్ గా ఒక అప్రూవల్ తీసుకున్నప్పుడు కానీ, ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు కానీ ముందే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పెడతారో, ఒక ప్రతిపాదనలో టెండర్లు పిలిచిన తర్వాత ఎవరైతే తక్కువ టెండర్ కోట్ చేస్తారో వాళ్ళకి జనరల్ ఇటువంటి టెండర్ ఇస్తా ఉంటారు. కానీ ఇటువంటి టెండర్ లేకుండానే 2024-25 ఈ సంవత్సర కాలంలో ఎంఐఎన్ డస్టిన్ పేస్ట్ ఫెసిలిటీ సర్వీసెస్ విజయవాడకి సంబంధించిన కంపెనీ దాదాపు విధులను నిర్వహించింది. కాబట్టి దీనికి సంబంధించి 49.50 లక్షలు విడుదల చేసినట్టు అయితే ఈ రోజు ఆర్థిక శాఖ జీవో కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో నీకు 15,000 అంటూ మొత్తం ఆ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేశారు. మొత్తం తన వైపు తిప్పుకున్న పరిస్థితి. ఇప్పుడు దాదాపు ఆయన శాఖకు సంబంధించి మళ్ళీ 49.50 లక్షలు విడుదల చేయడంలో టీడీపీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వానికి దుబారా ఖర్చుని మంత్రులే కల్పిస్తున్నారంటూ టీడీపీ వర్గాల్లో చర్చ జరగడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుందనే చెప్పాలనుకుంది. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.